ఫోన్ ఇటు పెట్టి మర్చిపోతాడేమమ్మా. ఫోన్ ఇటు పెట్టి మర్చిపోతాడు. ఈరోజు కూడా వాతావరణం చల్లగా ఉంది. ఏమా ఈరోజు కూడా చల్లగా ఉంది కదా. నువ్వు జాలుకొని ఎందుకు లేచి ఇప్పుడు ఆవులు ఎత్తున్నాడు. దగ్గరికి వెళ్ళి కూర్చోము. పోసి చిచ్చుకాడికి పండుగ గదిలోకి వెళ్తున్నాడు. ఆవుతుంది అవుతామా చూడు. ఆవుతుంది అవుతావా? 5 ఆగుతాడండి. ఇటు చూపిస్తున్నాడు ఏలు. ఆనబడిన ఎందుకు ముగ్గేశారు? పెద్దగా వానేం పడినట్లేదు కదా. రాత్రి రాత్రి పడతామేగా. పాలు ఇచ్చేస్తాడు. కాట పెడుతున్నానా వాళ్ళ కాలు వేసే ఉండేదాన్ని తక్కువ ఇచ్చేయనుగా. గంటకాలు తీసుకున్నాం. ఇంట్లోకి వచ్చినా మధ్యలో వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి ఎవరు అసలు అమ్మ అక్కడ కావాలంటే ఇప్పుడు కవర్లు ఎవరు ఇస్తారు? 30 రూపాయలు అంటమ్మా. 20 రోజులు వస్తాయి. సినిమాల వాళ్ళు కోటాసిన లాగా పులుసు వేస్తాము. బాగుండే కలిపేస్తున్నాడు. పెట్టండి ఎట్లండి టమాటాలు. టమాటాలు ఉన్నాయా? నిన్న 1 కేజీ తీసుకు. ఎంత బెండకాయలు ఇంక 2 ఎగ్గి సట్టి కూడా మారదు. పచ్చిమిరకాయలు కూడా ఉంటాయి కదా. నీకే తెలియాలి. దొండకాయలు పచ్చి చేద్దాం చెప్పేది. లావు అనుకుంటా. నాటకాయలు పట్టండి రుచిగా ఉంటాయి. ఇవి కూడా 30 ఓకే. పొట్లకాయలు ఏమైనా కావాలా? కొత్తిమీర ఇచ్చేదా 10కి? కాట లేకుండా వేస్తారు. ఏంది కాసేపట్లో అమ్ముకుని వచ్చేస్తాడు. అయితే తెచ్చుకుంటారు. కాయలు వేస్తామండి. ఎందుకు మనం దిమ్మింది వ్యాపారం చేయాలి. దిమ్మింది వ్యాపారం మనం చేయలేదు. 5 రూపాయలు ఇస్తే మన దగ్గరికి 20 రూపాయల కోసం వచ్చింది.
అదంతే 70 రూపాయలా? 70 రూపాయలు కూరగాయలు. నువ్వు మేస్తువా? ఏమో కూరగాయలు 100 రూపాయలు. దొండకాయలు ఇవే వేరే వాళ్ళు అద్దె తీసుకుంటే, పెద్దగా చెప్ప ఫ్యాన్ కింద అదే వేరే వాళ్ళు అద్దె తీసుకుంటే 150 రూపాయలు. పాప మన చేత్తో వేస్తున్నాడు చేత్తో వేస్తాడు అంతే. గబక్కన ఒక అడిగితే ఒక కాయ వేస్తాడు. ఇప్పుడు మామూలుగా 80 రూపాయలు అంట టమాటాలు, ఇప్పుడు ఈ 30 రూపాయలు పెట్టి నేను అడిగినాక మళ్ళీ ఇంకొక కాయ బెండకాయలు 1 కేజీ దాకా ఇచ్చారు. 30 రూపాయలా? 30 రూపాయలు పెట్టారు. చేతికి వచ్చినట్టుగా పెట్టాడు. పర్లేదు. ఇవి 30 రూపాయలు అంట. బాగానే పెట్టాడు. దగ్గర కేజీ ఉంటాయి. 30 రూపాయలు అంటే లావు దొండకాయ పచ్చడి చేయి రోజు. దొండకాయ టమాటా శనివారం కదా, దొండకాయ టమాటా పచ్చడి కొత్తిమీర వేసి బాగుండిద్ది. ఏం పాడవాలి, ఫ్రిడ్జ్లో పెట్టు, రేపు సోమవారం చేసుకోవచ్చు. అప్పటికి 3 రోజులు గడుస్తాయి. ఈరోజు బ్రూ పడతావు. ఏం బయట తీసాడనా? చారు కలట్లా ఇవ్వని కాదులే, పట్టకు పోసుకుంటాను. మొత్తం రొయ్యలే తెచ్చావింది. అటోళ్ళకైతే కాంట్రాక్ట్ వరకు పోతారు. అవి ఒలితే ఎన్ని అవుతాయి? ఎన్ని కాసులు కాకపోతే మొత్తం అడి తీసుకోలేట్లయితే చెప్పు. ఇది ఈ మూట ఆ మూట 1500 ఇవ్వాలి. 2 కేజీలు ఎత్తావు 2 కేజీలు రొయ్యలు కేజీ 800 మాకేత్తమే. కాంట్రాక్ట్ బాగా వస్తుంది. బేరం లేదన్నప్పుడు ఇవ్వాలి. కింద పడి అవి మొత్తం పోయేగా ఇంతేగా మనం చేసారు ఒకసారి వస్తాయి అంతే.
వాన పడుతుంది మెత్తాలు ఉంటే బాగుండేది. ఒకే రకం తెచ్చావు ఇది. లేవు మెత్తాలు లేవు చేపలు లేవు. పోయేవాళ్ళు అసలు పోలేరు ఏం చేసుకునేవాళ్ళు ఇంకొన్ని నాకా ఆమెకి ఎంతమంది ఆమె ఇంకొక ఊరు నీకు నాకా కొడుకులేదు. అబ్బో ఎన్ని రొయ్యలు వేసాను వేసుకో దాన్ని చేస్తున్నాం. లేరమే లేదమ్మా, ఇష్టమైతే తీసుకోండి లేకపోతే పోసేయండి. లేకుండా పిలిచాము. అంతే మీరు అట్నే బతుకులాడతారు. మెత్తాలు ఏం చేస్తున్నాం? ఆల్రెడీ వలిసింది. ఎక్కడ పోతే చేయమండి. మా అబ్బాయి నేను ఒకరోజు నా బాలేదని రెడీ చేయమంటే ట్రై చేసి చిన్నగా ఉన్నాయా కడక్కపోతే ఎంత సేవ్ తీసాను సాయితీ. తలకాయలు ఎన్ని వచ్చినాయని ఇంకా టమాటాలు ఇవా వంకాయలు కూడా కొత్తిమీర కూడా ఉన్నాయి. కరివేపాకు చిన్నులపాయలు టమాటా ఉల్లిపాయ వంకాయ పచ్చిమిరకాయ ముక్కలు కారం సరిపోతే ఇప్పుడే చూసేసుకోవాలి. కారం ఉప్పు నూనె వేసావా? ఉప్పు కూడా వేసావా? ఉప్పు ఏముండదు, ఉప్పు వేసాలి మనకి. ఇప్పుడు లేదు వేసా పర్లేదు. లాస్ట్ కొత్తిమీర ఉడికిందా? లాస్ట్లో కొత్తిమీర అయ్యి మాకు కొత్తిమీర దామా తెచ్చా కడుక్కుంటుంది. ఇంకొక రవ్వకి ఇస్తే నాకు అసలు ఏం తెలుసు. గొంతు బాగాలేదు కదా అది చూసేదాన్ని. సరిపోయిందా? కారం ఎక్కువైంది.
కొంచెం ఉన్నాయి మూత పెట్టు. మంత్రం నీళ్ళు వేసేస్తారు. చాలా ఆపేసి ఆపు. బాగుంది కూర, బాగుంది. నేను తిన్నా. కొంచెం ఉప్పు తక్కువ అయితే వేసుకున్నాను నేను. మీరు వేసుకున్నారు లేదు? వేసుకున్నారా? బాగుంది కూర. బాగుంది అంటుంటే బాగుంది. మేము అంటున్నాం. బాగుంది అంటుంది. అన్ని కరెక్ట్ లేదు. వెయ్యి మొత్తం వేసావా? ఏంటి మొత్తం వేసుకురా? ఇలా మొత్తం ఎందుకు వేసింది? ఇందాక కొంచెం ఉప్పు వేయమంటే కారం అనిపించింది. ఉప్పు వేసి సరిగ్గా పెట్టింది.